25 కోట్ల మంది భారతీయ కార్మికులు, గుర్తుపెట్టుకోండి 25 కోట్లు అంటే ఎన్నో దేశాల కంటే ఎక్కువ. 25 కోట్ల మంది కార్మికులు వివిధ డిపార్ట్మెంట్స్ అంటే ఈ మన పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి, బ్యాంకింగ్ సెక్టారు, రైల్వే సెక్టార్ నుంచి ఇటు అసంఘటిత సంఘటిత అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు ఈ రోడ్డు ఎక్కడం జరిగింది. అంటే ఏంటి, కార్మిక చట్టాల సంస్కరణకి భారతదేశం వెళ్తుంది. ఇప్పుడు థర్డ్ జనరేషన్ రిఫార్మ్లో కార్మిక చట్టాలని లేకుండా చేస్తే వాళ్ళకి రక్షణ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఫైర్ చేసేసి పక్కకి విసిరేయచ్చు. ఇంకా యజమాని ఇష్టం అనమాట. భారత రాజ్యాంగంలో సోషలిస్ట్ అనే పదానికి అర్థం కూడా లేకుండా అనమాట. లేకపోతే ఆర్థిక సంస్కరణ యుగంలో మనం గెలం. చైనా వీటితో మనం ముందుకెళ్ళలేం. అంటే ప్రభుత్వము ఆర్థిక సంస్కరణ కోసం కార్మిక చట్టాలను సంస్కరించాలి. కానీ అదే టైంలో కార్మికులకి రక్షణ ఉండదు. మరి ఏం చేయాలి అంటే భారత ప్రభుత్వం నలిగిపోద్ది అనమాట. ఒక పెద్ద విషమ పరీక్ష. ఇప్పుడు 25 కోట్ల మంది రోడ్డు ఎక్కారు, భారత్ బంద్ చేశారు, మళ్ళీ బందులు చేస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు అంటే ప్రభుత్వానికి ముందుకెళ్తే గోయా, వెనక్కి వెళ్తే గోయా అనమాట. ఈ టైప్ సిచ్యువేషన్ అనమాట. ఆర్థిక సంస్కరణల 3వ తరం